రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు శత్రువులుగా మారతారో ఎవరు మిత్రులు అయిపోతారో ఎవరికీ తెలియదు. శత్రువుకి శత్రువు మిత్రుడవచ్చు, మిత్రుడికి మిత్రుడు శత్రువు కాకపోవచ్చు. కానీ బద్ధ శత్రువులైన ఆ ఇద్దరు నేతలు దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి ఒకటయ్యారట. ఇంతకీ ఈ రాజకీయ చిత్రం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరా ఇద్దరు తెలుసుకోవాలంటే ఈ విచిత్రం చూడాల్సిందే. ఏళ్ల తరబడి ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకులుగా ఒకే పార్టీలో వెలుగొందుతోన్న ఆ పార్టీ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరూ సమఉజ్జీలే కావడంతో ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం నిరంతరం హోరాహోరీగా పోరాడుతూనే ఉండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సీనియర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండిపోవడంతో మరొకరు ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆనాటి నుండి కాస్త ఇద్దరి మధ్య వైరం తగ్గింది అని అనుకున్నా బహిరంగంగా ఎక్కడా విమర్శలు చేసుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక భూ కుంభకోణం వారిద్దరిని ఏకతాటిపైకి తెచ్చిందట. ఇంతకీ అసలు విషయానికి వస్తే విశాఖ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురించి స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. ఇద్దరు రాజకీయ ఉద్దండులే. ఎవరు అవునన్నా కాదన్నా ఇద్దరి మధ్య ఏళ్ల తరబడి అగాధమైతే ఉందనేది జగమెరిగిన సత్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అయ్యన్న పాత్రుడు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని స్వీకరించారు. అయితే అంతకుముందు చీటికి మాటికి అయ్యన్న వ్యవహార శైలిపై ఎమ్మెల్యే గంటా చిటపటలాడేవారు. కానీ గత ఏడాదిగా ఆయన విషయంలో మౌనమే వహిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అయ్యన్న స్పీకర్ హోదాలో ఉండడమే. గతంలో అయ్యన్న పాత్రుడు కూడా గంటాపై ఒంటికాలిపై లేచేవారు. ఇప్పుడు విశాఖ ఉమ్మడి జిల్లాలో గతంలో అటు అయ్యన్న పాత్రుడి వర్గం, ఇటు గంటా శ్రీనివాసరావు వర్గంగా టీడీపీ విడిపోయిందని చెప్పాలి. అంత వైరం ఉన్నా వారు ఏడాదిగా ఎటువంటి విమర్శలు చేసుకోలేదు. అయినప్పటికీ ప్రస్తుతానికి శత్రుత్వానికి స్వస్తి పలికి మిత్రులుగా మారేందుకు బాట వేసుకుంటున్నారట. దీనంతటికీ విశాఖ నగరంలోని ఎండాడలో 100 కోట్ల భూకుంభకోణమే ప్రధాన కారణమని తెలుస్తోంది. సర్వే నెంబర్ 14/1లోని 5.10 ఎకరాల భూకుంభకోణంపై విచారణ జరిపించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ భూమికి సంబంధించి మూర్తి యాదవ్ అయ్యన్న పాత్రుడు ప్రస్తావన తెచ్చారు. ఈ భూకుంభకోణం అంతా భీమిలి నియోజకవర్గంలోనే జరగడంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై ఆరోపణలు మొదలయ్యాయి. వీరిద్దరూ మద్దతుతోనే ఇదంతా జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే కొందరు ఉన్నతాధికారులు గత వైసీపీ పాలన కాలంలో విశాఖలో భూ కబ్జాదారులుగా పేర్కొన్నారు. ఆ పార్టీకి చెందిన నేతలతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. 2020 సంవత్సరం వరకు ప్రభుత్వ ఉత్తర్వు ప్రత్యుత్తరాలతో ఈ భూమి ప్రభుత్వ భూమి అని, గయాలు అని ఖాతా నెంబర్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అటువంటిది హడావిడిగా ప్రైవేటు భూమిగా ఎలా మారిపోయింది అన్న దానిపై విచారణ జరపాలనేది తాజాగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం బయటికి వచ్చిన మరుక్షణం స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న వెంటనే స్పందించారు. ఈ వ్యవహారంలో తన పేరొచ్చింది కాబట్టి దీనిపై పూర్తి విచారణ జరపాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు స్పీకర్ లేఖ రాశారు. అయ్యన్న పాత్రుడు సహజంగా ఇటువంటి వ్యవహారాలలో తల దూర్చరని ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు. కానీ ఎందుకో ఊహించని విధంగా ఆయన మద్దతుతోనే గతంలో ఇదంతా జరిగిందని ఆరోపణలు రావడంతో అయ్యన్న ఈ లేఖ రాశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు పేరు కూడా తెరపైకి తెచ్చారు. దీంతో గంటా ఈ భూ వివాదంలో ఎవరున్నారో నిగ్గు తేల్చాలని తాను కూడా లేఖ రాశానని ఇటీవలే బహిర్గతం చేశారు. ఇక ఒకప్పటి శత్రువులైన అయ్యన్న, గంటా ఈ భూమి వ్యవహారంలో ఒకే తాటిపైకి వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వానికి లేఖ రాసి విచారణ చేయమని బహిరంగంగానే కోరుతున్నారు. దీంతో వారి ప్రమేయం ఇందులో ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇద్దరూ తమ సచ్చీలతను బహిర్గతం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఇద్దరూ ఒకే విధంగా ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయ్యన్న పాత్రుడు ఆ లేఖ ప్రతిని కూడా మీడియాకి విడుదల చేశారు. గంటా మాత్రం గత కొన్ని రోజుల క్రితమే తనపై కూడా ఈ భూమి వ్యవహారంలో
ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే తాను ప్రభుత్వానికి లేఖ రాశారని, తనపై అనవసరంగా ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. కాసేపు ఈ భూకుంభకోణం వ్యవహారం పక్కన పెడితే గతంలో వీరిద్దరి గురించి ఒకసారి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గత టీడీపీ హయాంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. అప్పట్లో వీరిద్దరూ ఒకే ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటూ బహిరంగంగానే విమర్శలు చేసుకునేవారు. అయ్యన్న పాత్రుడైతే ఓ అడుగు ముందుకేసి నేరుగా గంటా పేరునే ప్రస్తావించి విమర్శలు చేసేవారు. గంటా మాత్రం అయ్యన్న పేరు బహిరంగంగా ఎక్కడా చెప్పకపోయినా అయ్యన్నను కార్నర్ చేసి కౌంటర్ ఇచ్చేవారు. మొత్తానికి ఇద్దరు వేరువేరు శాఖల్లో మంత్రులుగా ఉన్న కింది స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు వీరి వైఖరికి కారణం అనేక ఇబ్బందులు పడేవారట. అనేక సందర్భాల్లో వీరిద్దరిపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అమరావతికి పిలిచి ఇద్దరికీ క్లాస్ తీసుకున్నారు. అయినా వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. విశాఖ ఉమ్మడి జిల్లా 2 వర్గాలుగా విడిపోయింది. అయ్యన్న దగ్గరకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు వెళితే గంటా ఊరుకునేవారు కాదు. అదేవిధంగా గంటా వద్దకు వెళ్లిన వారైనా అయ్యన్న పాత్రుడి దగ్గరకు వస్తే ఆయన శివాలెత్తేవారు. ఇలా చాలా కాలం టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉండేవారు. అధిష్టానం ఎన్ని మార్లు అక్షంతలు వేసినా వీరిద్దరిలో మార్పు వచ్చేదే కాదు. అప్పట్లోని ఈ తరహా భూకుంభకోణాలపై టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఒక మంత్రి హోదాలో ఉన్న అయ్యన్న సిట్ బృందానికి భీమిలి నియోజకవర్గంలో చాలా భూకుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. అలాగే వాటి నిగ్గు తేల్చాలని వినతి పత్రం ఇవ్వడం సంచలనం రేపింది. ఒకే పార్టీలో ఉన్న అయ్యన్న గంటాను టార్గెట్ చేస్తూ భీమిలి నియోజకవర్గంలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ జరపాలని కోరడం సైకిల్ పార్టీలో కూడా ప్రకంపనలు సృష్టించింది. ఆ సమయంలో గంటాపై అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఇదంతా ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు సీనియర్ నాయకులు ఇలా చేయడం వల్ల పార్టీకి నష్టమని ఎంత నచ్చజెప్పినా వారిలో మార్పు మాత్రం రాలేదు. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్న గంటా గత వైసీపీ హయాంలో టీడీపీలో కొనసాగేందుకు నిరాసక్తత చూపడం జరిగింది. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినా సైకిల్ పార్టీ మాత్రం అంటీముట్టనట్టుగానే ఉన్నారనే టాక్ అప్పట్లో జోరుగా వినిపించింది. అందుకే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని మాసాల్లోనే గంటా శ్రీనివాస్ అధికార పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో మంత్రిగా ఉన్న అవంతి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి గంటా వైసీపీలో చేరకుండా తీవ్రంగా అడ్డుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఎట్టకేలకు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గంటాకు ఆఖరి నిమిషంలో టికెట్ ఇవ్వడానికి కూడా కారణాలు ఇవే అని చెప్తారు. ఒకవైపు అయ్యన్న కరడుగట్టిన టీడీపీ కార్యకర్తగా పనిచేసేవారు. గంటాను ఉద్దేశించి 10 పార్టీలు మారే నాయకుడు అతను అంటూ మీడియాలో విమర్శలు చేసేవారు. ఎట్టకేలకు గంటా కోరుకున్నట్టు భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం రావడం, తిరిగి గెలవడం జరిగింది. అయితే గతంలో మాదిరిగానే అటు అయ్యన్న, ఇటు గంటాకు తిరిగి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులు రావడం ఖాయమని అంతా అనుకున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఈసారి కూడా తమకు ఈ ఇద్దరి వల్ల తిప్పలు తప్పవేమోనని భయపడ్డారు. కానీ అందుకు భిన్నంగా అయ్యన్న పాత్రుడు చంద్రబాబు స్పీకర్గా ఎంపిక చేశారు. అలాగే గంటాను మంత్రివర్గంలో చోటు లేకుండా చేశారు. దీంతో విశాఖ ఉమ్మడి జిల్లాలో వీరిద్దరి మధ్య ఉన్న వైరం మౌనం వహించింది. తాజాగా ఈ భూకుంభకోణం వ్యవహారంలో వీరిద్దరి ప్రస్తావన వచ్చింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇద్దరూ ఒకే విధంగా విచారణ జరపాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఇద్దరూ బహిరంగంగానే తమ ప్రమేయమేమీ లేదని పేర్కొన్నారు. ఉంటే విచారించి చర్యలు తీసుకోవచ్చని సవాలు విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరిద్దరి ప్రమేయం ఉన్నా లేకపోయినా ఇద్దరూ ఒకటై లేఖలు రాయటం పార్టీలో మంచి పరిణామమని సీనియర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి లేఖల తతంగం ముగిసింది. భూకుంభకోణం వ్యవహారం కాస్త సద్దుమణిగిందని అనుకున్నారు. అయితే మళ్లీ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీరిద్దరూ లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోదా అంటూ చురకలంటించారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భూములను ప్రైవేటుకి కట్టబెట్టాలని అనుకున్న పెద్ద స్కామ్ బయటపడింది. ఈ విషయాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2 నెలల క్రితమే లేఖ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని మూర్తి యాదవ్ గుర్తు చేశారు. ఇటీవల రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దీనిపై విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలంటూ లేఖ రాశానని తెలిపారు. దీనిపై నిజానిజాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి భూకుంభకోణం వ్యవహారం ఎలా ఉన్నా వీరిద్దరి ప్రమేయం ఉందో లేదో తెలియదు, కానీ ఇద్దరూ ఈ వ్యవహారంలో ఒకటి కావడం పార్టీ పరంగా ఎంతో మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఇద్దరూ కలిసికట్టుగా ఉండాలని, పార్టీ పురోభివృద్ధికి తోడ్పడాలని వారి అనుచరులు కోరుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో వీరి పాలిటిక్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.